అపోస్తుల కార్యంలో 5వ అధ్యాయంలో అననీయ సప్పీరా అని ఇద్దరు వచ్చారు పేతురు దగ్గరికి. ఎందుకు వచ్చారమ్మా, ఏంటి పని అంటే, అయ్యగారు మా భూమిని అమ్మామండి, ఇదిగో కానుక అని తెచ్చారు. ఎందుకు తెచ్చారు అంటే, చాలామంది భూమిని అమ్మి కానుక తెస్తున్నారు కాబట్టి ఎప్పుడు వాళ్ళనే మెచ్చుకుంటాడా, మమ్మల్ని మెచ్చుకోడా అని కుళ్ళు రాజకీయం చేసి తీసుకుని వచ్చారు. పేతురు అడిగాడు, అననీయ ఈ భూమి ధర ఇంతేనా అని అడిగాడు. అప్పుడు ఈ వ్యక్తి ఏం చెప్పాలి, కాదు పేతురు గారు, ఇంకో 20,000 ఇంటి దగ్గర పెట్టాం, పిల్లల చదువుల కోసం కావాలి అని ఉంటే పేతురు ఏమనేవాడు కాదు. కానీ అననీయ అన్నాడు, ఇంతకే అమ్మింది, ఒక్క రూపాయి కూడా దాచిపెట్టుకోలే, ఉన్న పలంగా పడి చచ్చాడు. అప్పుడు పేతురు అన్నాడు, పరిశుద్ధాత్మను మోసం చేయడానికి ఎవడు మిమ్మల్ని ప్రేరేపించాడు, పరిశుద్ధాత్మకు అబద్ధం చెప్పి మోసం చేయడానికి ఎవడు మిమ్మల్ని ప్రేరేపించాడు అనగానే పేతురు పాదాల దగ్గర పడి అననీయ చచ్చిపోయాడు. ఇది బైబిల్లోనే రాయబడింది, కొత్త నిబంధనలో రాయబడింది. పరిశుద్ధాత్మ దేవునితో తమాషాలు చేస్తే మన ప్రవర్తన ఒకటై ఉండి ఇంకోలాగా మనం చూపించుకునే ప్రయత్నం చేస్తే పోతాం అనే దానికి ఉదాహరణ అది. తర్వాత చాలాసేపటికి భార్య వచ్చింది, మా భర్త ఎక్కడండి పాస్టర్ గారు అని అడగడానికి వచ్చి, నీ భర్త అడ్రస్ చెప్తాను కానీ ఎంతకు భూమిని అంతకే అమ్మారా అని అడిగాడు. ఈవిడైనా చెప్పాలిగా. ఈవిడేం చెప్పిందంటే, అవునండి అంతకే అమ్మాం, మా భర్త ఎంత లెక్క చెప్పాడు అంతే, ఒక్క రూపాయి అట్లేదు ఇటు లేదు ఆనంది. దేవుని పరిశుద్ధాత్మను దూషించడానికి మోసం చేయడానికి ఇరువురు కంకరం కట్టుకున్నారా అని అన్నాడు. వెంటనే ఆయన పాదాల దగ్గర పడి ప్రాణం విడిచింది. ఇది కూడా అద్భుతమే. ఎంతసేపు చేతులు వచ్చాయి, కాళ్ళు వచ్చాయి, కళ్ళు వచ్చాయి, అద్భుతాలు అనుకుంటున్నారు కదా, ఇది కూడా అద్భుతమే. దేవునితో అబద్ధం చెప్పినప్పుడు, దేవుని కళ్ళు గప్పి మోసం చేసే ప్రయత్నం చేసినప్పుడు, నీ ప్రవర్తన అది కాకుండా నా ప్రవర్తన ఇది అనేటట్టుగా ఇంకో దాన్ని చూపించుకునే ప్రయత్నం చేసినప్పుడు ప్రాణం పోయింది. ఇది కూడా అద్భుతమే. యేసు ప్రభు పచ్చటి చెట్టును శపించాడు. యేసు ప్రభు జంటని ప్రాణం తీశాడు. అపోస్తుల కార్యం 5వ అధ్యాయం చదవండి. అద్భుతం అంటే ఎంతసేపు బాగు చేసేదే కాదు, పైకి పంపించేది కూడా అద్భుతమే.